భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి అను ప్రదేశం ఉంది. ఇక్కడ ఉన్న దేవాలయం శ్రీ వీరభద్రస్వామికి అంకితం చేయబడింది. దీనిని విజయనగర సామ్రాజ్యాధిపతులు 16వ శతాబ్దంలో నిర్మించారు. లేపాక్షి ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన ఆలయాలలో ఒకటి. దాని అందమైన శిల్పాలు, అద్భుతమైన చరిత్రతో ఇది నిజంగా ప్రత్యేకమైన ప్రదేశం. లేపాక్షి ఆలయంలోని రహస్యాలు అంటే అక్కడ చాలామందికి అర్థం కాని విషయాలున్నాయి. ఉదాహరణకి అక్కడ ఉన్న వేలాడే స్తంభం ఎలా నిలబడుతోంది అనేది ఒక రహస్యం. అలాగే ఆలయంలోని కొన్ని చిత్రాలలో ఉన్న సంకేతాలు, వాటి అర్థాలు తెలియకపోవడం వల్ల మరో రహస్యంగా మిగిలిపోయాయి. లేపాక్షి ఆలయంలోని శిల్పాలు చాలా అందంగా, వివరంగా ఉంటాయి. వాటిని గురించి మొట్టమొదటగా ప్రసిద్ధి చేసినవారు విజయనగర సామ్రాజ్యాధిపతులు. ఆ తరువాత చాలామంది పండితులు, చరిత్రకారులు ఆలయం గురించి రాశారు. ఇంకా ఆ గాలిలో తేలియాడుతున్న స్తంభం గురించి కూడా ఒక రహస్యం ఉంది. స్తంభం అడుగు భాగం నేలను తాకదు. దీనికి ఎలాంటి మద్దతు లేదు. ఇది ఎలా సాధ్యమో ఎవరికీ అర్థం కాదు. కొందరు దీనిని శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా చెబుతారు. మరికొందరు దీనిని ఒక అద్భుతం అంటారు. ఆలయం నిర్మాణం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అసలు ఆలయాన్ని 7 అంతస్తులతో నిర్మించాలి. కానీ నిర్మాణం 3వ అంతస్తులో ఆగిపోయింది. ఎందుకంటే ఒక రాత్రి అక్కడ పనిచేస్తున్న శిల్పులు అందరూ అదృశ్యమయ్యారు. ఆ శిల్పులు ఎందుకు అదృశ్యమయ్యారో స్పష్టమైన సమాధానం ఎవరికీ తెలియదు. కొందరు దీని వెనుక మతం లేదా మాయాజాలం ఉందని నమ్ముతారు. మరికొందరు ఆ శిల్పులు అలసిపోయుండొచ్చు లేదా వారి పని వేరే చోట అవసరమయ్యుండొచ్చు అంటారు. ఈ రహస్యం లేపాక్షి ఆలయానికి మరింత ఆసక్తిని కలిగిస్తుంది. లేపాక్షికి 2 ప్రధాన కథనాలున్నాయి. మొదటి కథ ప్రకారం లేపాక్షి పేరు రావడానికి కారణం రాముడు. రామాయణంలో రావణుడు సీతను తీసుకెళ్తున్నప్పుడు జటాయువు అనే పక్షి అతనిని ఆపడానికి ప్రయత్నించింది. ఈ యుద్ధంలో జటాయువు గాయపడింది. అది చనిపోయే ముందు రాముడు దానిని లేపక్షి అని పిలిచాడు. అప్పటినుండి ఈ ప్రదేశాన్ని లేపాక్షి అని పిలుస్తారు. రెండవ కథ ప్రకారం లేపాక్షి అనేది లేపక్షి అనే పదం నుండి వచ్చింది. ఆ శివలింగాన్ని నాగుపాము చుట్టుకున్నట్టుగా చెక్కడం వెనుక పురాణాల ప్రకారం ఒక కథ ఉంది. పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంది. కాని శివుడు తపస్సులో మునిగి ఉన్నాడు. అప్పుడు పార్వతి శివుడిని ఆకర్షించడానికి నాగకన్యగా రూపం మారిందని అంటారు. ఆ తరువాత శివుడు పార్వతిని గుర్తించి వారి వివాహం జరిగిందని పురాణాలు చెబుతాయి. శివలింగం చుట్టూ ఉన్న నాగుపాము ఆ కథనే సూచిస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే ఇది కేవలం ఒక నమ్మకమే. దానికి సంబంధించిన ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు. అలాగే శివలింగం కింద ఉన్న రాతి ఆకృతుల గురించి కూడా స్పష్టమైన వివరణలు లేవు. కొంతమంది అవి యోగముద్రలని అంటే, మరికొందరు వేరే విధమైన అర్థాలు చెబుతారు. కళ్యాణ మండపం సగంలోనే ఆగిపోవడానికి కారణం ఆ సమయంలో జరిగిన యుద్ధం. విజయనగర సామ్రాజ్యం మధ్యలో బహమనీ సుల్తానేట్తో పోరాటం జరిగింది. ఆ యుద్ధాల కారణంగా చాలా నిర్మాణాలు ఆగిపోయాయి. లేపాక్షిలోని కళ్యాణ మండపం కూడా అందులో భాగమే. ఆ తరువాత ఆ మండపాన్ని పూర్తి చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. కాని అవి ఫలించలేదు. అసలు కారణమేమైనా ఆ మండపం అలాగే మిగిలిపోవడం వల్లనే చాలామంది దీన్ని రహస్యంగా భావిస్తారు. దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అనేది ఇప్పటికీ తెలియనిదే. కొంతమంది పరిశోధకులు, చరిత్రకారులు లేపాక్షి గురించి మరింత తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరు తెలివిగా ఆలోచిస్తే లేపాక్షిలోని రహస్యాలను వెలికి తీయవచ్చు. లేపాక్షి ఆలయం దగ్గరే ఓ పెద్ద వినాయక విగ్రహం ఉంది. ఈ విగ్రహం చాలా పెద్దది. దాదాపు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. అంతేకాదు, ఒక్కే రాతితో ఈ విగ్రహాన్ని చేయడం మరో విశేషం. లేపాక్షి ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. అయితే అది ప్రధాన ఆలయంలో కాదు, కొంచెం దూరంలో ఉంటుంది. ఆంజనేయస్వామి విగ్రహం చాలా సాధారణంగా ఉంటుంది. కాని భక్తులు ఆయనను పూజించడానికి వస్తారు. లేపాక్షి ఆలయం లోపల చాలా అందమైన పెయింటింగ్స్ ఉన్నాయి. వాటిని చిత్రించిన కళాకారులు విజయనగర సామ్రాజ్య కాలం నాటివారు. ఆ పెయింటింగ్స్లో అప్పటి కథలు, పురాణాలు, సంప్రదాయాలు
చిత్రించారు. కొన్ని చిత్రాలు చాలా పెద్దవి, అయితే చాలా వివరంగా ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ చూస్తే అప్పటి కళాకారుల సృజనాత్మకత, నైపుణ్యం అర్థమవుతాయి. లేపాక్షి ఆలయంలోని సీతా అమ్మవారి పాదముద్ర ఉంది. సీతాదేవిని రావణసుడు అపహరించాడు. దీంతో జటాయుపక్షి రావణసుడితో తలపడుతుంది. ఈ పోరాటంలో గాయపడిన జటాయువు ఈ కొండపై రెక్కలు తెగపడిపోతుంది. అది చూసిన సీతా అమ్మవారు ఈ కొండపై తన పాదం మోపి వెళ్ళిపోతుంది. ఆ పాదం ఉంచిన ప్రదేశం నుండి జటాయువు నీటిని తీసుకుని రాముడు వచ్చాక సమాచారం చెప్పి మోక్షం పొందుతుంది. ఇప్పటికీ ఆ పాదముద్రలో నీరు ఉంటుంది. లేపాక్షి ఆలయంలో ఒకే గ్రానైట్ శిల నుండి చెక్కబడిన ఒక భారీ ఏకశిలా నంది విగ్రహం ఉంది. 15 అడుగుల ఎత్తైన మరియు 27 అడుగుల పొడవుతో లేపాక్షి నంది కళాత్మక నైపుణ్యం మరియు అంకితమైన చేతిపనులకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ అద్భుతమైన సృష్టి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద నంది శిల్పాలలో ఒకటిగా నిలుస్తుంది. లేపాక్షిలో ఇంకా చాలా రహస్యాలు దాగి ఉన్నాయని అంటారు. ఆలయం నిర్మాణం, శిల్పాలు, అక్కడ జరిగిన సంఘటనలు అన్నీ కలిపి చూస్తే ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉండొచ్చు.